హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కపుల్ వైబ్స్ జ్యోతి. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ నేను ఎలా చేస్తాను అనేది వీడియో. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని 2 బిగ్ ఆనియన్స్ స్లైసెస్ చేసుకొని అవి డీప్ ఫ్రై చేసి ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకోవాలి. ఫస్ట్ అవి బాగా ఫ్రై అవ్వనివ్వాలి అండి ఆనియన్స్. అండ్ ఆనియన్స్ బాగా రెడ్గా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. అండ్ చికెన్ని 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని మనం ఒక గిన్నెలో లైక్ మనం ఎందులో అయితే దమ్ చేస్తామో అందులోనే నేను చికెన్ని కడిగి వేసుకున్నాను. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ 2 బిగ్ స్పూన్స్, అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ లెమన్. నేను ఇక్కడ కంప్లీట్గా 1 లెమన్ తీసుకున్నాను. అండ్ ఆ రెండు కలిపి బాగా కలపాలి. అండ్ నేను ఇక్కడ చూపిస్తున్న స్పైసెస్ అన్నీ వేసాను, లైక్ సాల్ట్, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి అండ్ గరం మసాలా, ఇంకా చికెన్ మసాలా, ఇలా అన్ని మసాలా వేసాను. వేసి బాగా కలపండి. తర్వాత కడిగిన పుదీనా వేయండి. పుదీనా అప్రాక్స్గా నాకు ఒక హాఫ్ కట్ట వేసాను. అండ్ కొత్తిమీర కూడా కడిగేసి వేసేయడమే, అది కూడా ఒక హాఫ్. ఇక్కడ మీరు కొంచెమే యూస్ చేయండి, మనం తర్వాత యూస్ చేయాలి మిగతాదంతా. సో మొత్తం మళ్ళీ ఒకసారి రీబ్యాక్ ఫుల్గా కలుపుకొని, అండ్ ఇందాక ఫ్రై చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఆనియన్స్ చికెన్ మ్యాగ్నేట్ చేసే దాంట్లో వేయాలి కొన్ని. అండ్ బాగా కలపాలండి. ఇక్కడ మెయిన్ టెక్నిక్ ఎలా కలుపుతున్నాం అనేది, బాగా చికెన్ని బాగా మద్దన చేసినట్టు, లైక్ ఫుల్ రబ్ చేసినట్టు కలపాలి. సో దట్ ఆ మసాలా గిసాలా అంతా చికెన్కి పడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్డ్ వేయాలి. నేను ఇక్కడ కర్డ్ ప్యాకెట్ వాడుతున్నాను. అప్రాక్స్గా 2 బిగ్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేస్తున్నాను. అండ్ కర్డ్ కూడా వేసాక బాగా కలపాలి. కలిపిన తర్వాత కుకింగ్ ఆయిల్, ఇందాక మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాం కదండి, ఆయిల్ తీసి వేసుకోవాలి. 2 బిగ్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్. ఇంకా కలిపేసి మనం ఇది సైడ్కి పెట్టేసుకోవచ్చు. ఒక టైం ఉందంటే ఒక 1 అవర్ దాకైనా మీరు రెస్ట్ ఇవ్వచ్చు, లేదు అంటే అట్లీస్ట్ ఒక ½ అన్ అవర్ రెస్ట్ ఇవ్వండి. అండ్ ఇక్కడ మనం రైస్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ వాటర్ పెట్టుకొని దాంట్లో అన్ని స్పైసెస్ వేసుకోవాలి, లైక్ చెక్క, సజీరా, జీలకర్ర, ఇలాచి, మొగ్గ, ఇవన్నీ వేసుకొని వాటర్ ఫస్ట్ రోలింగ్ బాయిలింగ్ వచ్చే వరకు ఆగాలి. అండ్ ఇక్కడే మీకు ఒకవేళ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ ఇందులోనే వేసుకోండి. నేను ఐ థింక్ ఆ క్లిప్ మిస్ అయ్యాను. అండ్ కొంచెం లెమన్ కూడా ఇందులో వేసుకుంటే రైస్ కూడా మనకి పొడి పొడిగా వస్తుంది. రైస్ ఇక్కడ ఆల్మోస్ట్ మనకి 70 to 80% కుక్ అయిపోవాలండి. ఆ పలుకు చూసుకొని మనం తీసేయాలి, లేదంటే చాలా మెత్తగా అయిపోతుంది రైస్. సో నేను ఇక్కడ రెస్టింగ్ టైం తర్వాత రైస్ మొత్తం అసెంబుల్ చేసేస్తున్నాను దమ్కి. అండ్ నేను ఇక్కడ లేయర్ వైజ్గా వేస్తున్నాను. ఒక లేయర్ వేసాక దాని తర్వాత కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ లేయర్ వేసాను. అండ్ నెక్స్ట్ లేయర్ వేస్తున్నాను. మీరు ఇక్కడ చూడవచ్చు, నేను ఆల్మోస్ట్ 2 to 3 లేయర్స్ అలాగే రిపీట్ చేశాను ఆ ప్రాసెస్. లేదు అంటే ఒకేసారి కూడా వేసుకోవచ్చు. నేను ఇక 3 టైమ్స్
లేయర్ వైజ్గా చేశాను. అండ్ ఫైనల్లీ పైన కొత్తిమీర పుదీనా వేసుకోండి. అండ్ నేను ఇక్కడ కొంచెం కలర్ కూడా యూస్ చేశాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్ కలర్ అనేది. ఇట్స్ నాట్ రికమెండెడ్ ఎట్ ఆల్. హెల్తీగా కూడా కాదు, జస్ట్ అప్పుడు వేసాను అంతే. కంప్లీట్గా ఆప్షనల్ కలర్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గీ అండి. గీ నేను లైక్ డైరెక్ట్గా వేయకుండా కరిగించి వేసాను గీ. అండ్ ఇక్కడే మీకు ఒకవేళ క్యాష్యూస్ కూడా ఇష్టం అనుకుంటే ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్లోనే మీరు క్యాష్యూస్ కూడా ఫ్రై చేసి వేసుకోవచ్చు. క్యాష్యూస్ కూడా యాజ్ ఎ సెడ్ ఇక్కడ నేను గీని కరగబెట్టి వేసుకుంటున్నాను. అండ్ ఫైనల్గా లాస్ట్లో మీరు కొంచెం ధనియాల పొడి లేదంటే గరం మసాలా అలాగా టాపింగ్ చేయొచ్చు, బాగుంటుంది స్ప్రింకిల్. అండ్ నేను ఇక్కడ గోధుమ పిండిని యూస్ చేసి సైడ్ అంతా పెట్టి మూతని గట్టిగా ప్లేస్ చేశాను. అండ్ మనకి చపాతీ రేకు ఉంటుంది కదండి, ఆ రేకు మీద దమ్ పెట్టడానికి పెట్టాను. అండ్ ఆ పైన మనకి వెయిట్ కోసం నేను అది రోల్ పెట్టాను. అండ్ ఇక్కడ వచ్చి మనకు ఒక స్మాల్ టిప్ ఏంటంటే చపాతీ పిండి మనకు అక్కడ లైక్ ఫుల్గా కుక్ అయిపోయినట్టుగా మీరు అక్కడ చూడొచ్చు. చపాతీ పిండి ఎలా ఫుల్ కుక్ అయిపోయినట్టు ఉందో, దట్స్ ద టిప్. అక్కడ మనకి దమ్ బిర్యానీ అయిపోయిందని. సో ఫైనల్లీ ఎమ్మి దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి, రెడీ టు సర్వ్. చాలా బాగుంది చికెన్ దమ్ బిర్యానీ మాత్రం. అండ్ ఫైనల్లీ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ టు సర్వ్ అండి. చాలా టేస్టీగా వచ్చింది, ట్రస్ట్ మీ. చాలా చాలా బాగుంది చికెన్ దమ్ బిర్యానీ మాత్రం. అండ్ మీకేది ఇష్టం, చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ? నేనైతే ఎగ్ ఆనియన్ రైతాతో అయితే సర్వ్ చేశాను. అండ్ వీడియో